నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్కులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఆగస్ట్ మాసం ఇక మరి సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సింహరాశి అంటే ఏంటో తెలుసా? అసలు ఆగస్ట్ నెలలో సింహరాశి ఎక్కడికో వెళ్ళిపోతారు వీళ్ళు. అసలు ఎలా? ఇప్పుడు మీకు అసలు సింహాసనం అంటాం. సింహం ఏం చేస్తుంది తెలుసా? ఇట్ నెవర్ లుక్స్ ఫర్ ఎ థ్రోన్. అది థ్రోన్ కోసం చూడదు. అది వెళ్ళి ఎక్కడ కూర్చుంటే అదే దాని సింహాసనం, అదే దాని ఆసనం. అలా ఆగస్ట్ నెలలో ఈ యొక్క సింహరాశి వాళ్ళ భవిష్యత్తు అలా ఉంది. వీళ్ళకి అసలు ఎలా ఉన్నారు? శుక్రుడు మనకి 26 జూలై తర్వాత లాభంలోకి వస్తున్నాడు. అంతవరకు రాజ్యస్థితిగతుడైనటువంటి శుక్రుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. వృత్తిలో టాప్ కాబట్టి ప్రమోషన్ గ్యారంటీ. అయితే ఈ యొక్క రాహు బాగుండలేదు కాబట్టి రాహుకి ఏమైందండి? సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అందరితో కూడా వాగ్వివాదాలు చేస్తారు, వితండవాదాలు చేస్తారు. ఆ తర్వాత అష్టమ స్థితిగతుడైనటువంటి శని వల్ల పనులు లేటే అందరి చేత దొబ్బులు తింటారు. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేయాలనుకోండి, రెఫరెన్స్ మణికంఠ గారు ఇచ్చారండి రెఫరెన్స్ అని చెప్పాలా? అలా చెప్పకుండా సార్ అని చేస్తే ఏం చెప్తాం? అలా తింగర పనులు చేసుకుంటారు ఈ సింహరాశి వాళ్ళంతా కూడా. సో రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ సంపాదిస్తారు, కమిషన్ ఏజెంట్లు కొట్టుకెళ్ళిపోతారు. రైతులు ప్రేమల్లో పడతారు. శని మనకి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నవాడు, ఇనుప బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా చూసి అడుగులు వేయాలి. లేడీస్కి నో ప్రాబ్లం. అండ్ వీళ్ళందరికీ కూడా కొంచెం సర్జరీ పడేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళకి వెనీరియల్ డిజీజెస్ కొంచెం వాటి వల్ల మర్మాంగాలకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి. కొంతమందికి ఏంటంటే యూరిన్లో నుంచి ఈ యొక్క రెక్టమ్, ఈ రెండు మధ్య ఉన్నటువంటి వాల్వ్ కొంచెం డ్యామేజ్ అయ్యి నుంచొని నవ్వితే ఈ యొక్క షిట్ వెళ్ళి యూరిన్లో కలిసిపోద్ది. సో దీనికి ఒక ఆపరేషన్ అవసరం. ఖచ్చితంగా ఈ కుచ, కేతు, రవి గ్రహాలు వచ్చినప్పుడు ఇలాంటి వ్యాధి వస్తుంది. ఇప్పుడు సింహరాశిలోనే కలుస్తున్నారు కాబట్టి సింహరాశి వాళ్ళలో కొంతమందికి ఈ రకమైన విచిత్రమైన ఆపరేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా ఒకరికైనా జరుగుద్ది, అందులో డౌట్ లేదు. తర్వాత ఈ రాశి వారికి మనకి చదువుల్లో తిరుగులేదు, విద్యార్థులు ప్రేమల్లో తిరుగులేదు. వీళ్ళు ప్రేమిస్తారు, రౌడీల పిల్లల్ని ప్రేమించి లేచి వెళ్ళిపోతారు. కొంతమంది మగపిల్లలు రౌడీల పిల్లలు లేపుకెళ్ళిపోతారు. రౌడీలు ఊరుకుంటారా? వీళ్ళ మీదకి వస్తారు కదా, రిస్క్ వీళ్ళు ఎక్కడికో పోతారు. వీళ్ళు హనీమూన్ ఎక్కడికో డెహ్రాడూన్ ఎక్కడికో పోతారు. వీళ్ళు ఐఏఎస్ ట్రైనింగ్ వెళ్ళినట్టుగా. ఎవరిని పట్టుకుంటారండి? తండ్రిని పట్టుకుంటారు, తల్లినే అనరు. కాబట్టి సింహరాశి వాళ్ళ తండ్రులకి, సింహరాశి వాళ్ళు వాళ్ళ పిల్లల వల్ల, మగపిల్లల వల్ల వీళ్ళు డేంజర్లో పడే అవకాశం ఉంది ఈ నెలలో. ఇకపోతే ఆలోచనలు, బిజినెస్లు కొత్తగా స్టార్ట్ చేస్తారు. వీళ్ళ హస్బెండ్ బిజినెస్లో, ఈ బిజినెస్లో అన్నీ కూడా టాప్ ర్యాంకులోకి వెళ్తాయి. అండ్ వీళ్ళు విదేశాల నుంచి వచ్చేసి ఊర్లో ప్రయాణాలు చేస్తారు, అత్తగారి ఇళ్ళకి వెళ్తారు. తర్వాత అనేక రకాలైనటువంటి యాత్రలు చేస్తారు. అండ్ హ్యాపీగా బ్రహ్మాండంగా వీళ్ళ యొక్క జీవితం ఉంటుంది. ఫారిన్ నుంచి వచ్చైనా సరే, ఫారిన్ ఇంగ్లీష్ మర్చిపోతారు. ఇక్కడ తెలుగులో వచ్చి మన వాళ్ళందరితో కూడా బంధువులతో తెలుగులో మాట్లాడేస్తారు. అయితే ఈ రోగాలు రాకుండా ఉండాలన్నా, ఈ రోగాలకు ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా లేకపోయినా, అసలు అమెరికాలో లైఫ్ అంటారు. ఎంత కష్టమో చెప్పనా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక వ్యాధి వచ్చిందండి. ఏమిటి ఆ వ్యాధి అంటే B12 ఇంజెక్షన్ వేసుకోవాలి. విటమిన్ లోపం ఉంది B12. దీనికి అమెరికాలో మనకి 2.0 కంటే తక్కువగా ఉన్నటువంటివి మనం వేసుకోవాలి. ఐరన్ కంటెంట్ అంతే తక్కువగా ఉంది, విటమిన్ కంటెంట్, ఐరన్ కంటెంట్, ఫెర్రస్. అప్పుడు 2.0 కంటే 2.0 కంటే ఎక్కువ ఉన్నటువంటి దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి. అది చాలా టఫ్, చాలా ఫైట్ చేయాలి ఇన్సూరెన్స్ కోసం. యూఎస్ఏలో మందులు కావాలంటే వాళ్ళు
ఫ్రీ మెడిసిన్ కాదు, కాస్ట్లీ. అందుకని 40 రోజులు క్యాంపు పెట్టుకుని వీళ్ళు ఇండియాకు వచ్చి ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఇండియాలో మందులు కొనుక్కొని వారానికి ఒకటి B12 ఇంజక్షన్లు వేయించుకునే స్థితి. ఇది సింహరాశి వాళ్ళ పరిస్థితి ఈ రకంగా ఉంటుంది. అంటే ఏదో పొదుపు చేద్దాం అనుకుంటే ఎక్కడికో ఏదో అవుతుంది. కాబట్టి బట్ దే విల్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. వీళ్ళు ఎప్పుడు కూడా సింహరాశి వాళ్ళు ఎప్పుడు ఖర్చుకు వెనకాడరు. పేదవాళ్ళకి, ఈ యొక్క సాధువులకి, అనాథలకి ఇవ్వడానికి ఇష్టపడతారు వీళ్ళు. సో దే విల్ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ జాబ్ రిసెషన్ పీరియడ్ నడుస్తుంది, బట్ సింహరాశి వారికి ఎఫెక్ట్ ఉండదు. వాళ్ళు కూడా చాలా స్టిఫ్గా నడుస్తారు. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారా వీళ్ళు? ఫ్యాంటాస్టిక్గా తీసుకుంటారు సింహరాశి వాళ్ళు. ఎప్పుడు కూడా వెనకాడరు. కాకపోతే రాహు చూస్తున్నాడు కాబట్టి కొంతమందికి వాళ్ళు ధన నష్టం జరుగుతుంది, మాయలో పడేస్తాడు. అంటే మేడం మీకు ఎందుకండి ఒక 15 లక్షలు ఇవ్వండి, మీకు నెక్స్ట్ మంత్ డబుల్ అవుతుంది. లేకపోతే అరే పంతులు గారు కదా, ఈయన పూజ చేశాడు కదా, ఈయన కోట వేసుకోలేదు కదా, మామూలుగా ఉన్నారు కదా, 15 లక్షలు పాపం చాలామంది పంతుళ్ళకి ఇచ్చారు వాళ్ళు, అమెరికాలో ఉన్నవాళ్ళు. ఇస్తే వీళ్ళు ఆ డబ్బులు ఎగ్గొట్టేశారు. విజయవాడకు చెందినటువంటి పంతుళ్ళు ఎగ్గొట్టేశారు. వీళ్ళు అడగలేరు పాపం, ఇది చేయలేరు. ఆ విధంగా ఎంతోమంది సింహరాశి వాళ్ళు డబ్బుల్ని పంతుళ్ళ దగ్గర లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే దీనికి కారణం ఏంటి? ఏదో దురాశో లేకపోతే వాళ్ళు ఏదో మభ్యపెట్టడమో ఏదో సంథింగ్ జరుగుంటుంది. అందువల్ల రాహు ఎప్పుడు మాయ చేస్తాడనమాట. మాయ చేసి నష్టపరుస్తాడు. శని కూడా నష్టపరుస్తాడు. సో ఇన్ దిస్ వే ఈ సింహరాశి వారికి నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ పరిచితులు, మనకు తెలిసినటువంటి వాళ్ళు అయితే వాళ్ళని నమ్ముకుంటే ఏ గొడవ లేదనమాట. ఇక ప్రత్యేకంగా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు, దైవారాధన బాగా అవసరం అంటారు గురుగారు వీళ్ళకి? అసలు దైవారాధన అనే క్వశ్చన్ అడుగుతున్నావు. దైవారాధన చేస్తే వీళ్ళకి మార్పులు ఎలా వస్తాయి? మనం దాన ధర్మాలు చేయాలి, బాగా కర్మని క్షయం చేసుకోవాలి. దైవారాధన అంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే 10 పైసలు కూడా ఎవరికి ఇవ్వకుండా కూర్చొని పసుపు కుంకాలు వేసి హరే రామ హరే కృష్ణ అని అది చేస్తారు. ఎందుకంటే యూట్యూబ్లో చెప్పేవాళ్ళు అంతా అయ్యే. వాళ్ళేమో పంతులకేమో 3-5 లక్షలు తీసుకోవాలని, మీరేమో పసుపు కుంకాలు వేసి జపాలు వేసుకోండి అంటారు. నో, పేద ప్రజలకు సహాయం చేయాలి, అనాథలకు సహాయం చేయాలి, అండ్ తర్వాత మనం వికలాంగులకు సహాయం చేయాలి, సాధువులకు సహాయం చేయాలి. ఇది చేసిన తర్వాత నువ్వు అన్నట్టు దైవారాధన. ఏ దైవారాధన అంటే రాహు బాగుండలేదు కదా, దుర్గాదేవికి దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ అనే మంత్రంతో అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవాలి. అలాగే జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. జమ్మి చెట్టుకి మనము నీళ్లు పోయాలి. అసలు చిత్రం ఏంటంటే కృష్ణం వందే జగద్గుదం, అర్జునం వందే జగదేక వీరం. నరనారాయణ మహర్షులు వీళ్ళు కృష్ణార్జునులను పూజ చేసుకోవాలి. వీళ్ళు కృష్ణార్జునులు ఎవరైనా చేస్తారా పూజ? అసలు మామూలుగా ఈ దేవికి చేయి, ఆ దేవుడికి చేయి, వెంకటేశ్వర స్వామి చేయి, ఆంజనేయ స్వామి, కృష్ణార్జునులకు చేయాలి ఫస్ట్. యత్ర యోగేశ్వరో కృష్ణ తత్ర శ్రీర్విజయో. మనకి ఈ యొక్క ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ధరించి ఉన్నప్పుడు, కృష్ణుడు అక్కడ ఉన్నప్పుడు, కపిధ్వజం హనుమంతుడు పైన ఉన్నప్పుడు అటు లేదు వాళ్ళకి. అందువలన ఈ రకంగా సింహరాశి వాళ్ళకి నెలలో అడ్లేదు, ఎక్కడికో వెళ్ళిపోతారు వీళ్ళు. సో ఓవరాల్గా ఈ ఆగస్టు మాసం సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.